జయ శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. షోడశ కర్మలలో భాగంగా తర్వాత చెప్పబడే అంశం వేద వ్రతాలు. ఇవి 4: ప్రాజాపత్యము, సౌమ్యం, ఆగ్నేయం, వైశ్వదేవం. ఈ 4ంటిని వేదవ్రతాలు అంటారు. వీటిని ఆచరించడం వల్ల చదివిన వేదాలు శక్తివంతాలై లోకక్షేమానికి ఉపకరిస్తాయి. అంటే మనం ఏదైతే చదువుకుంటున్నామో అది మన గురించి కాదు, లోకాన్ని ఉద్ధరించడానికి మాత్రమే మనము శాస్త్రాలను అభ్యసిస్తూ ఉన్నాం. యజుర్వేదము మొత్తం కూడా 4 కాండాలు భాగాలుగా విభజించబడింది. ఆ 4 భాగాలకు ప్రజాపతి, సోముడు, అగ్ని, విశ్వేదేవుడు, కాండ ఋషులు ఆయా వృత్తాన్ని ఆచరిస్తూ ఆయా కాండ ఋషికి అంటే ఆ ఋషికి సంబంధించిన వేద భాగాన్ని అధ్యయనం అనేది చేయాలంటే నేర్చుకోవాలి. వేదాధ్యాయం కోసం చేయవలసిన వ్రతాలు కనుక వేద వ్రతాలు అని పేరు. ఈ విధమైన వ్రతాలతో వేద అధ్యయనం పూర్తి కాలం జరిగేది. ప్రస్తుత కాలంలో వ్రతపూర్వకంగా అధ్యయనం అనేది జరగటం లేదు. ధర్మసింధువులో మహానవమి వ్రతము, మహావ్రతము, ఉపనిషత్ వ్రతము, గోదాన వ్రతము అనే 4 వ్రతాలు 13, 14, 15, 16 సంవత్సరాల్లో చేయాలని, చూడాకర్మకు విహితాలైన కాల నియమాలు దీనికి వర్తిస్తాయని వివరించబడింది. అంటే చూడాకర్మలో ఏవైతే పద్ధతులు ఉన్నాయో ఈ వ్రతానికి కూడా అవే పద్ధతులను పాటించాలని ఇందులో చెప్పబడింది. మొదటిది ప్రాజాపత్యం. అంటే ప్రజాపతి ప్రధాన దేవతగా, లేదంటే ప్రజాపతిని ప్రధాన దేవతగా పూజిస్తూ చేసే వ్రతం అన్నమాట. ఆచార్యుడు శిష్యుని ప్రాజాపత్య వ్రతంచే సంస్కరించదలిచి శిష్యునితో కూడా వ్యపనం చేయించుకొని, అంటే గుండు చేయించుకొని పిలక అనేది పెట్టుకొని నదిలో స్నానం చేసి గణపతి పూజ పుణ్యావాచనం చేసి ఆ శిష్యుణ్ణి ప్రజాపత్య వ్రతముచే సంస్కరిస్తున్నాను అని అంటే అది సంకల్పంలో చెప్పుకొని శ్వేతతండూల మండపాన్ మీద షడ్ఋషి పూజను చేయాలి, అంటే చేసుకోవాలి. ఉపాకర్మకు పిమ్మట వేదవ్రతాలు 4ంటిని కూడా స్థానము మొదలగు బ్రాహ్మణ భోజన అంతరం వేరువేరుగా యుద్ధకాలంలో సంకల్పించి చేస్తూ ఉండాలి. ప్రాజాపత్యం తర్వాత సౌమ్య వ్రతం, అంటే సోముడు అధిదేవతగా గల వ్రతం అన్నమాట. ప్రాజాపత్యం లాగే షడ్ఋషులకు పూజ చేసి సోమం కాండం ఋషిని తర్పయామి వంటి వాక్యాలతో తర్పణం అనేది చేయాలి. దినాల్లో 2 యమకాలు దాటిన తర్వాత తూర్పు లేదా ఉత్తర దిశలోకి వెళ్ళి ఆ గ్రామంలోని ఇండ్ల కప్పులు కనపడనంత దూరంలో, అనగా పొలిమేరల్లో అంటే ఊరికి దూరంగా అగ్నిని సమిదల చేత మండించి యజ్ఞ భాగాంతము చేసి ఆ యొక్క శిష్యుడు తనను తాకి ఉండగా ఆచార్యుడు ఆ వ్రతంలోని హోమాదులను నిర్వర్తించుతూ చేయాలంటే గురువుగారు చేస్తూ ఉంటాడు, శిష్యుడు మాత్రం గురువుగారిని తాకుతూ ఉంటాడు. అప్పుడు ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ ఉండాలి. మదంతి పాత్రలోని నీరు, అంటే ఆ కుండలోని నీరు 4 మేడి పుల్లలు ఈ హోమాదుల్లో అవసరాలంటే ఈ హోమానికి అవసరం అవుతాయి. వేరువేరు హోమాలు వీనిని ఉపయోగించి చేయాలి.
ప్రాజాపత్యం అయితే ఎలా చేస్తారంటే మొదటగా చెప్పిన ప్రాజాపత్యం హోమం అనేది ఏ విధంగా చేస్తారో ఈ హోమంలో కూడా దేవతా ప్రార్థనలు చేస్తూ సంకల్పంలో సౌమ్యవ్రతాన్ని మార్చుకోవాలి. అక్కడ సంకల్పంలో ప్రాజాపత్యం అని చెప్తే ఇక్కడ సౌమ్యవ్రతము అని చెప్పుకోవాలి. శుక్రయ్య బ్రాహ్మణంలోని మొదటి లేదా చివరి 2 వాక్యాలను ఆచార్యుడు విడదీసి శిష్యునితో చెప్పించాల్సి ఉంటుంది. కనులు మూసుకొని వటువుకు కొత్త వస్త్రాన్ని ముఖంతో సహా శిరస్సుకు చుట్టి సూర్యుడి యొక్క అస్తమం తర్వాత గ్రామంలోకి ప్రవేశించాలి. మౌనంగా ఆ రాత్రి నిలిచి గాని కూర్చుని గాని గడపాలి. మరునాడు మళ్ళీ పొలిమేరల్లో అగ్నిని సమిధలతో మండింపజేసి కింద 6 వటువుకు చూపాలి. అగ్ని, సూర్యుడు, ఉదక కలశం, రాయి లేక పర్వతము, ఆవు దూడ, ఆకాశము లేక కన్య, కొందరు బంగారంతో సహా 7 చూపాలని చెబుతారు. మొదట 3 చూసిన తర్వాత సాధారణంగా మిగిలిన వారిని చూడవచ్చు. చూసిన తర్వాత తలకు చుట్టిన వస్త్రాన్ని గురువుకు దక్షిణగా ఇవ్వాలి. బ్రాహ్మణ సంతర్పణము సంతృప్తిని కలిగించాలి. సౌమ్యవ్రతమైన సంవత్సరం వరకు శ్రద్ధగా అధ్యయనం చేయడం, రాత్రి మాత్రమే భుజించడం, నేలపై శయనించడం అంటే భూమిపై పడుకోవడం, బ్రహ్మచర్యం చేయడం ఈ వ్రతానికి విధులు. ఈ సంవత్సరం దీక్షలలో ఇతరులమైన విషయాలను సంభాషించడం, చెప్పులు తొడుక్కోవడం అంటే వేరే లౌకికమైన విషయాలను మాట్లాడుకోవడం, చెప్పులు తొడుక్కోవడం, గొడుగు అనేది ధరించడం, శవాన్ని చూడడం, బండినెక్కడం లాంటివి పనికి రావు. వేదవ్రతాల్లో 3వది ఆగ్నేయ వ్రతం అంటే అగ్నిని ప్రధాన దేవతగా చేసుకొని చేసే వ్రతం అన్నమాట. సంధ్యావందనాదులు పూర్తి చేసిన తర్వాత ఆచార్యుడు శిష్యునితో కూడా కలిసి గణపతి పూజ, పుణ్యావాచనాన్ని చేయాలి. తన ధర్మపతితో కూడుకొని శిష్యునికి ఆగ్నేయ వ్రతాన్ని చేయిస్తున్నానని సంకల్పించి శ్వేతతండూల మండపంపై 6 ఋషులకు పూజ చేసి తర్పణాదులను ఇవ్వవలసి ఉంటుంది. అగ్నికి చేసే పూజ, నమస్కారాదులు దీనిలో ప్రధానమైనది. సౌమ్య వ్రతంలో చెప్పిన విధి విధానాలనే దీనిలో కూడా పాటించాలి. దాని తర్వాత వైశ్వదేవ వ్రతం అంటే విశ్వదేవతలు ప్రధానంగా కలది. పై వ్రతాల మాదిరిగానే సంకల్పాదులు పూర్తి చేసుకున్నంటే సంకల్పం చేసుకొని విశ్వదేవతలకు పూజ, హోమం చేయాల్సి ఉంటుంది. ఈ వ్రతాలకు ముఖ్య కాలం అనున్నది లేదు. ముఖ్య కాలం అనేది ఏది కూడా లేదు. నియమాలు గ్రహించి చేయాలి. వీలు కాని ఎడల శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున ఒక్కమారు సంకల్పించి అయినా కూడా చేసుకోవాలి. క్రమంగా 4 వేదాలను పఠింపజేయాలి. సంవత్సర అంతం మందు కూడా ఈ విధంగానే వ్రత సమాప్తిని చేసుకోవాలి. లేక 6 మాసాలు కానీ, మాసం కానీ, పక్షం కానీ, ఆ రోజు కానీ దాటిన తర్వాత అయినా కూడా సమయానుకూలంగా న్యాయంగా చేసుకోవాలి. శ్రావణ మాసమందు కానీ, పుష్యమాసమనందు కానీ, వైశాఖ మాసమందు కానీ సంకల్పించి విధి ప్రకారము ఈ యొక్క వ్రత చతుష్టయం అంటే ఈ 4 వ్రతాలన్నవి చేసుకోవాలి. జై శ్రీమన్నారాయణ.